హాయ్ అందరికి. ఇవాళ మార్నింగ్ లేవగానే పిల్లలిద్దరితో కలిసి 7 to 8 hours బస్ లో జర్నీ చేయగలనా అని కొంచెం భయం అనిపించింది. మళ్ళీ తెల్లవారితే రాఖీ పండగ. కానీ ఇంకా మా ఇంట్లో వాళ్ళందరూ ఇంత లాంగ్ జర్నీ పిల్లలిద్దరితో కలిసి బస్ లో ట్రావెల్ చేయడం ఇబ్బంది అవుతుందని ఆలోచించి అప్పటికప్పుడు మా ఆయనతో చెప్పి నన్ను హైదరాబాద్ లో దింపేసి రమ్మన్నారు. అందుకోసమని ఎర్లీ మార్నింగే హైదరాబాద్ కి అయితే స్టార్ట్ అయిపోయాను. ఇంకా దారి మధ్యలోనే ఆపి పిల్లలకి తినిపించేసి మేము కూడా బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ చేసేసి మళ్ళీ మా జర్నీని అయితే స్టార్ట్ చేసాం. మా చిన్నోడు ఇక్కడ బోమ్ చెప్పుకుంటూ నాతో అలా ఆడుకుంటూ అట్లనే నిద్రపోయాడు. ఇంకా ఎప్పుడు హైదరాబాద్ వెళ్ళినా దారి మధ్యలో ఉండే ఈ ఈషా ఫుడ్ కోర్ట్ దగ్గర అయితే మేము ఇరానీ చాయ్ తాగుతాం. ఇక్కడే పిల్లలిద్దరిని కాసేపు అలా వాక్ చేపించి బయలుదేరుతుండగా మాకు రైట్ సైడ్ లో ఒక యాక్సిడెంట్ జరగడం అయితే కనిపించింది. అక్కడ ఉన్న వాళ్ళైతే చెప్పారు కార్ లోపల ఉన్న వాళ్ళకి ఏం కాలేదని చెప్పి. అందుకోసమని మధ్యలో ఎక్కడ ఆగకుండా హైదరాబాద్ లో ఉన్న మా ఆయన వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్ సనతన్నయ్య వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాము. ఇంట్లో నుండి మేము ఇంత తొందరగా బయలుదేరినా కూడా మేము హైదరాబాద్ రీచ్ అయ్యేసరికి ఆఫ్టర్నూన్ 1:30 అయింది. కాసేపు అక్కడే ఉండి ఎలాగో లంచ్ టైం అయింది కదా అని చెప్పేసి అందరం కలిసి లంచ్ కి అయితే బయటకు వెళ్ళాము. తీరా మాకు దగ్గరలో ఉన్న రెస్టారెంట్ కి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న స్టాఫ్ ఎవరు రాలేదంట. వెజ్ లో అయితే మీల్స్ ఇంకా బగారా రైస్ తప్ప ఇంకేం లేవంట. టైం చూస్తేనేమో 3:30 అవుతుంది. మళ్ళీ తెల్లవారితే రాఖీ పండగ. మా ఆయన మళ్ళీ నన్ను ఇంట్లో దింపేసి తను అక్కడ నుండి మళ్ళీ మంచిర్యాల రిటర్న్ అవ్వడానికి చాలా టైం పడుతుంది. అందుకోసమని తిన్న తర్వాత ఇంకా నేను ఇంటికి వెళ్దామని క్యాబ్ బుక్ చేసుకుంటే నేనున్న ప్లేస్ నుండి మా ఇంటికి వెళ్ళడానికి ఈ ట్రాఫిక్ లోనే నాకు 2 గంటల టైం పట్టింది. ఇంతకీ ఆ తర్వాత ఏమైంది అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తా. థ్యాంక్ యూ.